ఏకాగ్రత లోపము అంటే ఫోకస్ లేకపోవడము, చదివింది మర్చిపోవడము. అంటే చదివిన దాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోలేకపోవడం, రీకలెక్ట్ చేసుకోలేకపోవడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అంటే ఒత్తిడిని బాగా ఫీల్ అవ్వడం. ఇటువంటి 3 రకాల ముఖ్యమైన సమస్యల్ని ఈ మధ్య మనం పిల్లల్లో చూస్తున్నాం. వీటిని పోగొట్టుకోవడానికి ఒక చిన్న రెమెడీ ద్వారా మనం ప్రయత్నం చేయవచ్చు. అది ఏమిటో, ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్ఞాపక శక్తికి సంబంధించిన ముఖ్యమైన అవయవాలు మెదడు మరియు నాడులు. ఇవి రెండు సరిగ్గా పనిచేయాలంటే అనేక పోషక పదార్థాలతో పాటు విటమిన్ డి కూడా చాలా అవసరం. నరాలు లేదా న్యూరాన్స్లో న్యూరోట్రోపిన్ అనే కెమికల్ విడుదల కావాలంటే విటమిన్ డి తప్పనిసరిగా కావాలి. సిగ్నల్ ట్రాన్స్మిషన్ కూడా ఇది చాలా అవసరం. సూర్యకాంతి ద్వారా శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుందని మనందరికీ తెలుసు. మన శరీరంలోని కనుబొమల మధ్య ప్రాంతం కొన్ని నాడుల యొక్క కేంద్రం. ఇది చాలా సున్నితమైన ప్రదేశం. ఇక్కడి నుంచే శక్తి ప్రవాహం మెదడుకు వెళుతుంది. యోగ సాధనలో కనుబొమల మధ్య దృష్టిని నిలపడం అంటే దృష్టిని కేంద్రీకరించడం ద్వారా బ్రెయిన్ పవర్ని పెంచుకోవచ్చని చెబుతారు. కానీ చిన్నపిల్లలకి ఈ సాధన చేయడం చాలా కష్టం. యోగ సాధన పిల్లలకు కష్టం కనుక ఇక మనం చేయవలసిన రెమెడీ ఏమిటంటే ఎర్రని కుంకుమని ఆవునేతితో కలిపి కనుబొమల మధ్య తిలకంగా పిల్లలకు పెట్టినట్టయితే సూర్యకాంతి ఆ బొట్టుపై పడినప్పుడు నాడీ కేంద్రమైన ఆ ప్రదేశము ఆక్యుప్రెషర్ పాయింట్గా పనిచేసి ఆ కిరణాలలోని విటమిన్ డిని గ్రహిస్తుంది. విటమిన్ డి రక్త ప్రవాహం ద్వారా మెదడును చేరి బ్రెయిన్ సెల్స్ మరియు నర్వ్ సెల్స్ లేదా న్యూరాన్స్ను యాక్టివేట్ అయ్యి న్యూరాన్స్లో న్యూరోట్రోపిన్ కెమికల్ విడుదలై మెదడు మరియు నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తాయి. విటమిన్ డి లోపించినట్లయితే న్యూరాన్స్ లేదా నాడీ కణాలు కృషించి చనిపోతాయి. చనిపోయిన కణాలు మళ్ళీ పుట్టవు. అప్పుడే నెమ్మదిగా మతిమరుపు, ఏదైనా విషయం ఆలోచిస్తున్నప్పుడు తొందరగా గుర్తుకు రాకపోవడం మొదలైనవి జరుగుతాయి. ఈ ఎండాకాలంలో పిల్లలకు ఎర్రని బొట్టుతో పాటు అప్పుడప్పుడు చందనపు చెక్కను అరగదీసి గంధం తిలకంగా పెట్టినట్టయితే గంధంలోని చల్లదనం వలన మెదడు చల్లబడి ప్రశాంతంగా ఉంటుంది. చందనపు బొట్టును రాత్రి పడుకోబోయేటప్పుడు పెడితే మెదడులో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా పిల్లలకు నిద్రపట్టి నెక్స్ట్ డే ఫ్రెష్గా నిద్రలేస్తారు. ఈ 2 రెమెడీస్ వలన పిల్లలలో ఏకాగ్రత అంటే ఫోకస్ పెరగడం, బ్రెయిన్ పవర్ పెరిగి వారు చురుకుగా ఉండడం మీరే గమనిస్తారు. ఈ వేసవి సెలవుల్లో ఈ చిట్కాలు తప్పక పాటించండి. మీరు మీ పిల్లల బ్రెయిన్ స్టామినాను పెంచడం కోసం ఎటువంటి చిట్కాలు పాటిస్తారో కామెంట్స్లో తెలపండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.